యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు బలవంతంగా హిమ తల వంచి తాళి కట్టిద్దామనుకున్నారు. ఆ దేవుడు తలంబ్రాలు మాత్రం హిమ ఇష్టపడిన మనిషితోనే జరిపించాడు. ఇది దైవ నిర్ణయం. మీరు అంగీకరించకపోయినా విధి వీళ్ళని ఒక్కటి చేసింది. ఇప్పటికైనా మీరు వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ పెద్దరికానికి కూడా గౌరవం ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు చెప్పొచ్చావా? నీ కూతురు పెళ్లి నువ్వు చేసుకోవడానికి దిక్కులేదు కానీ నువ్వు నా కూతురు పెళ్లి చేయడానికి వచ్చావా? ఇదేది నేను మర్చిపోను. నీ చెవిటి కూతురికి నేను గొప్పింటి సంబంధం తేలేదని ఇలా నా కూతురికి పెళ్లి చేసి నన్ను దెబ్బ కొడతారా? గొప్పింటి సంబంధం అంటే మీ దృష్టిలో డబ్బున్న మనుషులు ఒక ఇల్లు, కానీ మా దృష్టిలో మాత్రం డబ్బు లేకపోయినా గొప్ప మనసున్న మమతల కోవెల. నాకు సాగర్ గురించి తెలుసు. తను చెల్లిని ఎంతో ప్రాణంగా ప్రేమించాడు. జీవితాంతం హిమ సంతోషంగా ఉంటుందని నేను నమ్మాను. అందుకే మీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు మీ ప్రతిష్టకు విలువనిచ్చారు. నేను చెల్లి జీవితాన్నే ప్రతిష్ట కన్నా గొప్పగా అనుకున్నాను. మీకు నేను చేసిన పనికి కోపం రావచ్చు, కానీ చెల్లి సంతోషం ముందు మీ కోపం పెద్ద విలువైంది కాదు అని అనిపించింది. రాధా, నువ్వు చేసింది నీకు గొప్ప పనిగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు తీసింది నీ ఇంటి పరువుని మాత్రమే కాదు, నేను ఇన్నేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న నా పేరుని, నా ఖ్యాతిని. నా మేడ్ ఇన్ హెవెన్ అనే బ్రాండ్ని, దానికున్న విలువని ఒక్క తాళితో తగలబెట్టేశావు. ఏంటండి మీరు? ఊ అంటే పేరు అంటారు, పరువు అంటారు. ఎందుకండి? వీటితోనే మీరు సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. దానివల్ల మీ కూతురు జీవితంలో ఉండాల్సిన సంతోషం శాశ్వతంగా దూరం అయిపోతుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు? మీరు బలవంతంగా ఆ మినిస్టర్ కొడుక్కి హిమనిచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుంది అని గ్యారంటీ మీరు ఇవ్వగలరా? సంతోషం మనం చేసే పెళ్లిలో ఉండదండి, జీవితాన్ని పంచే మనిషిలో ఉంటుంది, మనసు కోరుకున్న మనుబులో ఉంటుంది. ఇది మీకు అర్థమైన రోజు మీరు బ్రాండ్ అని చెప్పుకుంటున్నా మీ మేడ్ ఇన్ హెవెన్ అనే పేరుకి, సంస్థకి విలువ వస్తుంది. తారా గారు, ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చారు. నష్టపోయినా మీ కూతురు పెళ్లిని కళ్ళారా చూసుకున్నారు. ఈ అవకాశం ఆ దేవుడు మీకు కల్పించారనుకోండి. మీ కూతుర్ని, అల్లుణ్ణి ఆశీర్వదించండి. పంతులు గారు, అక్షింతలు ఇవ్వండి. రండి, వెళ్ళండమ్మా, ఆశీర్వదించండి. చూసారా, మీరు కోపం చూపించినా మీ చేత్తో రాలిన అక్షంతలు మాత్రం
వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. చూస్తాను ఈ అక్షింతలు ఆశీర్వాదం అవుతాయో నా గుండె మంటకి నిదర్శనం అవుతాయో త్వరలోనే అందరూ చూస్తారు. చూపిస్తాను. అన్నయ్య, ఈ విషయం మమ్మీకి తెలీదు. తెలిస్తే ఊరుకుంటుందా? ఎలా మేనేజ్ చేస్తావు? శిఖరా, మమ్మీకి నేను నచ్చచెప్తాను. నువ్వు తనతో ఏమీ అనకు. పంతులు గారు, వీళ్ళకి పెళ్లిదండలు మార్పించండి. సువర్ణ, ఏంట్రా ఇది? మెళ్ళు దండలేంటి? దీన్ని తీసుకుని ఇలా ఇంటికి రావడం ఏంటి? వీళ్ళు ప్రేమించుకున్నారు సువర్ణ, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న విషయం నా కంటికి కనిపిస్తుందాక? మేమేమైనా చచ్చామనుకున్నాడా వీడింత పనిచేశాడు? అయినా మీ వాలకం చూస్తుంటే తల్లి కూతురు ఇద్దరూ కలిసి దగ్గరుండి మరి వీళ్ళు పెళ్లి చేసినట్టున్నారు. సువర్ణ, ఒకసారి మేము చెప్పేది వింటావా? ఆపండి. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? అసలు నా కొడుకు పెళ్లి చేసే హక్కు మీకెవరిచ్చారు? కన్న తల్లిదండ్రులు చచ్చినట్టు పెద్దరికంతో మీరెళ్ళి వీళ్ళ పెళ్లి చేస్తారా? ఎంత ధైర్యం మీకు? అది కాదు పిన్ని, పరిస్థితులు అలా వచ్చాయి. ఏంటే పరిస్థితులు? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? ఈ అమ్మాయి ఎవరు? ఆ తారా గారి కూతురే కదా. ఆవిడేమన్నా మామూలు మనిషి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఈ అమ్మాయి విషయం మీద ఈ ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చి నానా రభస చేసింది. ఇప్పుడు మీరు చేసిన ఈ పనికి తను ఊరుకుంటుందా? పిన్ని, సాగర్ అన్నయ్య హిమ ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ హిమ వాళ్ళమ్మ ఇప్పుడు బలవంతంగా మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయబోతుంది. అందుకే పిన్ని, ఏం చేయలేని పరిస్థితుల్లో తప్పక వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి గుళ్ళో పెళ్లి జరిపించాము. చేచే, చేసిందే ఒక పనికి మళ్ళ పని, ఇంకా అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆ తార అంటే వాళ్ళ అమ్మాయికి ఆవిడ చూసిన సంబంధం ఏదో రోడ్ల మీద తిరిగేవాడో, ఒక ఇల్లు రాసిస్తే దేని మిళ్ళో అయినా తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నవాడో కాదే. మినిస్టర్ సంబంధం. అదేమైనా ఆషామాషి సంబంధమా? ఇప్పుడు ఆవిడ ఆశల మీద మీరు నీళ్లు చల్లారని ఆ తార ఈ ఇంటి మీద నిప్పులు చల్లడానికి సిద్ధమైపోతుంది. మీదేం పోతుంది? ఇదిగో నా కూతురు, దీన్ని గొప్పింటి కోడల్ని చేయాలని ఎన్నో కలలు కన్నాను. వాటిని సాకారం చేసుకోవాలని ఆ మేడ్ ఇన్ హెవెన్ లో దీన్ని జాయిన్ చేశాను. ఇప్పుడు మీరు పోయి పోయి వాళ్ళింటికే ఎసరు పెట్టారు. ఇక దీనికి గొప్ప సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయే? ఏవయ్యా, చూసావా? నువ్వేమో నా అన్న కూతురు పెళ్లి చేశాకే నా కొడుకు పెళ్లి చెయ్యాలని తెగ ప్రేమ చూపించావు. ఇప్పుడు అన్న కూతురు అన్న పెళ్ళాము కలిసి నీ కన్న కూతురికి బ్రతుకో భవిష్యత్తు లేకుండా చేశారు. నువ్వేదో పుణ్యం చేద్దామని ఆరాటపడితే ఇదిగో ఇప్పుడిలా పాపాన్ని మూట కట్టుకున్నావయ్యా.
అది కాదు సువర్ణ, పరిస్థితులు అలా వచ్చాయని చెప్తున్నారు కదా. ఏంటి పరిస్థితులు అలా వచ్చేవి? మీరు వీళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారా? ఆ రోజు ఈ పిల్ల వాళ్ళ అన్నయ్య ఇదే పెళ్లి విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు తెగ అరిచి గోల చేశారే, ఇంతలోనే మీకేమైంది? ఎలా పడితే అలా బుర్రని మార్చేసుకుంటారో. సువర్ణ, ఊరికే నేను ఈ మాట చెప్పడం లేదే. అసలు ఏం జరిగిందో నీకు తెలీదు. ఈ అమ్మాయి బాబాయ్, పిన్ని, బాబాయ్ వీళ్ళ ప్రేమని అర్థం లేకుండా గుర్తుంచుకోండి. సాగర్, హిమ, పదండమ్మ వెళ్దాం. రామ్మా హిమ, ఇది కూడా నీకు అత్తారిల్లే. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ మిగతా ఏ సిగ్గు బిడియం లేకుండా మా ఇంట్లోకి రా, సరేనా? సాగర్, పదండమ్మా. విష్ణు, విష్ణు, ఏమయ్యా, కొడుకు కోడలు వచ్చారు, రండి. ఎక్కడున్నారంతా? విష్ణు, వెళ్ళి హారతి తీసుకురామ్మా. రాణమ్మా, ఏంటిదంతా? మీరు సాగర్కి పెళ్లి చేసి తీసుకురావడం ఏంటి? ఏమయ్యా, అంతా తర్వాత చెప్తాను గాని ముందు కొత్త దంపతుల్ని లోపలికి రానివ్వు.
కుడికాలు పెట్టి లోపలికి రమ్మా, మా ఇంటి కోడలమ్మా. అమ్మా హిమ, ఈ ఇంట్లో నువ్వు ఏ ఇబ్బంది పడకు. ఇది నీ ఇల్లే అనుకో, సరేనా? అలాగే అత్తయ్య. శివ, హరి, అన్నయ్య వదిలిని గదిలోకి తీసుకెళ్ళండి అమ్మా. రండన్నయ్య. రాణమ్మా, ఏంటిదంతా? ఏం మనిషి అయ్యా నీ మరదలు? పసుబట్టలతో ఇంటికొచ్చిన కొడుకు కోడల్ని గడపలు అడుగు పెట్టద్దని బయటికి పంపించేసింది. కృష్ణ, హిమ అక్కడ కడుపుతో ఉందని, అందుకే మనం ఈ పెళ్లి తప్పని పరిస్థితిలో చేశామని మీ పిన్నికి ఒక మాట చెప్పుంటే బాగుండేదే. నువ్వేమో ముందుగానే ఆయన నోరు కట్టేశావు. చూడు ఎన్ని మాటలు పడ్డామో. అమ్మా, పిన్నిది అంత అర్థం చేసుకునే మనస్తత్వం కాదమ్మా. ఇప్పుడు హిమ నెల తప్పిన విషయం తనకు తెలిసిందంటే మాట అనడానికి ఆవిడికి సబ్జెక్ట్ దొరికినట్టే. ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని నానా మాటలు అంటుంది. ఆయన చూసావుగా, దేనికే అన్నన్ని మాటలంది. ఇంకా ప్రెగ్నెన్సీ మ్యాటర్ తెలిస్తే ఊరుకుంటుందా? అయినా అమ్మా, పరిస్థితులు సర్దుకునేంత వరకు ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కకుండా ఉంటేనే మంచిది. లేదంటే హిమాని ఎవరో ఒకరు ఏదో ఒక మాట అని బాధ పెడతారు. కానీ సర్దుకునేంత వరకు ఆ పెరుగుతున్న కడుపుని ఆపలేం కదమ్మా. అక్కడ పిల్ల తల్లి ఒప్పుకోవడం లేదు, ఇక్కడ పిల్లవాడి తల్లి ఒప్పుకోవడం లేదు. వీళ్ళ మధ్యలో ఉన్నది మనమే. అక్కడ ఎవరికి కోపం వచ్చినా ముందుగా రాళ్లు పడేది మనపైనే. రాళ్లే కదమ్మా, మంచి పని చేయాలనుకునే ప్రతి చోట ముందుగా పడేది రాళ్లేనమ్మా. ఆ రాళ్లనే వీళ్ళ కొత్త జీవితానికి పునాది రాళ్లుగా మారుద్దాం. వదినా, ఏడవద్దు వదినా, మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు సరేనా? అన్నీ మేము చూసుకుంటాం కదా. ఎందుకు హిమ ఏడుస్తున్నావు? జరిగిందంతా మనసులోంచి తుడిచేయి. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిగింది, సంతోషంగా ఉండు. కాలం అన్నింటినీ మారుస్తుంది. మీ అమ్మను కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మారుస్తుంది. ఇప్పుడు కన్నీళ్ళొచ్చాయని జీవితాంతం అలాగే ఉంటుంది అనుకోకు. కొత్త చిగురు వచ్చే ముందు కొమ్మ కూడా ఆకులన్నీ కోల్పోతుంది. అయితేనే తిరిగి ఆ కొమ్మ పచ్చగా కళకళలాడటానికి ఎంతో సమయం పట్టదు కదా. నువ్వు బాధపడకు, కొత్త జీవితాన్ని అందంగా మలుచుకో. నీకు మీ అమ్మ లేకపోతేనే మా అమ్మ ఉంది కదా, మేమందరూ ఉన్నాం కదా, ఇంకే. ఏం అవదులే హిమ, ఇంకా ఎక్కువగా బాధపడితే లోపల బేబీ కూడా బాధపడుతుంది. నువ్వు హ్యాపీగా ఉంటే బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వు నవ్వుతూ ఉండు. అవునక్క, నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నవ్వాలి 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 నవ్వాలి. సరే సరే, వాళ్ళు అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకుంటారు. మనం వెళ్దాం పదండి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? మీరు చెప్పినట్టుగానే మా మమ్మీని రెచ్చగొట్టాను. మీ అనుమతి లేకుండా హిమని కోడలుగా మా మమ్మీ అస్సలు ఒప్పుకోదు. మీరీ పెళ్లిని ఒప్పుకుంటేనే
హిమని లోపలికి అడుగు పెట్టనిస్తానని, లేదంటే మా ఇంట్లో స్థానం లేదని మా మమ్మీ తెగేసి చెప్పేసింది. అది ఎప్పటికీ జరగదు. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవడమా? హిమని మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు మేడం. ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉంచుకుంటారో అదే చూస్తాను. నా కూతుర్ని దొంగతనంగా మండపం నుంచి తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేస్తారా? నీకు తెలియని షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పనా? హిమ ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను అబార్షన్ చేయించిన విషయం ఎవ్వరికీ తెలీదు.